ఆగస్టు నెల మొదటి వారంలో వృశ్చిక రాశి వారు ఒక వ్యక్తి కారణంగా ఊహించని మార్పులు తప్పకుండా ఈ 4 శుభవార్తలు వింటారు. 100% జరగబోయేది ఇదే. ఆగస్టు నెల మొదటి వారంలో వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే చక్కగా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనదే, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. యుగేసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిదే జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా వీరితో పంచుకుంటారు. ఈ రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. శ్రీ ఆంజనేయ దర్శనం శుభదాయకం. లక్ష్యాలు నెరవేరే వరకు కూడా పట్టు వదలకండి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పనిని దాదాపుగా పూర్తి కావస్తుంది. తోటి వారి సహాయాలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా కూడా మీరు చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఒక వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే జరగబోతూ ఉన్నాయి. మీరు కోరుకున్న జీవితం కూడా మీకు లభిస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా పరిహారాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు వీరికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోవచ్చు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుందండి. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది కారణం అవుతుంది. మంచితనము, పట్టుదల కూడా అధికంగా ఉండడానికి కూడా ఇది మాత్రమే కారణము. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర కూడా వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులు అవుతారు. ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది. ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను వీరు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా వస్తాయండి. ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా వీరు శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలం కూడా కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు లేదా శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా కూడా ఎదురు చూసిన సహాయం అయితే అందదు. ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పెరుగుని సంతృప్తిని కలిగిస్తాయి.
ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. వృశ్చిక రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరెప్పుడు పంచుకుంటూ ఉంటారండి. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అనే అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు అనేవి ఎప్పుడు కూడా పెట్టుకుంటుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా వీరు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఈ విషయమునకు కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరం. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.